మనము భయభక్తులుగా చదువుగా ఉంటాము. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఇండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. ఇంతటితో ఈ వాక్య పాఠము ముగించు. దేవుని నామంలో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దామండి. కృపామయుడ, దయామయుడ, దయగలిగినటువంటి మా రాజా, నీ బంగారు పాదాలకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను దేవా. అయా, ఈ రాత్రికాల సమయం అంతా నీ పాద సన్నిధిలో మమ్మల్ని కాచి కాపాడి ఇటు రీతిగా ప్రభువా ఈ నూతనమైనటువంటి ఈ రోజును మాకు ఇచ్చారు తండ్రి. అందును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మేమంతా వివిధ ప్రాంతాల నుంచి నాయన ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్లో ఉంటూ అయా నీ కృపలో బలపరుస్తూ మమ్మల్ని అందరిని కూడా ముందుకు నడిపిస్తున్నారు. అందుని బట్టి వందనాలు అయా. ఇదిగో నా తండ్రి, నీ లేఖనాలను అనునిత్యం ఆయన ధ్యానించేటువంటి వారుగా నాయన మమ్మల్ని కూడా ప్రభువా ఆయత్తపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ సమయంలో మా మధ్యలో మీరు ఉండండి అయ్యా. మీ కృపలో మమ్మల్ని బలపరచండి. మాలో ఉండేటువంటి మత్తును తీసివేసి అయా నీ బిడ్డలుగా నాయన ఇదిగో నా తండ్రి నిన్ను ఆరాధించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఆయత్తపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, నీ లేఖనాలను వివరించటకు నేనే పాటి దాన్ని ప్రభువా వివరించగలిగినటువంటి అట్టి ధన్యతను నాయన నీ కృపలో మాకు దయచేశారు. అందుని బట్టి వందనాలు. అర్హత కలిగి నీ బిడ్డలుగా అయా మేము ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఇదిగో నా ప్రభువా నా నాలుకను మీ ఆధీనంలో ఉంచుకోండి, నా ఆలోచనలు మీ ఆధీనంలో ఉంచుకోండి అయ్యా, నా తలంపులు మీ ఆధీనంలో ఉంచుకొని అయా ఇదిగో లేఖనాలను ప్రభువా అర్థం చేసుకునేటువంటి శక్తిని, జ్ఞానాన్ని, బలాన్ని నాకు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయన మా టీంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ పాదానికి అప్పచెప్పుకుంటున్నాం అయా. వినగలిగేటువంటి మనస్సును మాకు అందరికి ఇవ్వమని ప్రార్థిస్తూ ఈ సమయంలో మీరు అధ్యక్షతలుగా ఉండి మమ్మల్ని నడిపించి మీరే మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చదవబడినటువంటి లేఖన భాగాలను గమనించినట్లయితే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అనే వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మనం ఇలాగున గమనించవచ్చు. ప్రియ దేవుని సంగమా, ఈ లోకంలో మనం జీవించడానికి మనకు ఏమి కావాలి అని అంటే మనకు నీరు, ఆహారము కావాలి. తర్వాత ఈ ధనం అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని తీసుకొని లోకాన్ని ఏలుతూ ముందుకు కొనసాగింపజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, ఈ ధనము లేకపోతే మనం జీవించలేం. ప్రతిదానికి మన అవసరతలకు ధనం అవసరం. కావున ఎవరైనా కూడా ధనం మీద మనకు ఆశ అనేది ఉంటుందన్నమాట. అది ఎంతవరకు మన జీవితాన్ని ఎంతవరకు ఏలుబాటు చేస్తుంది, దాని వలన మనం ఎలాంటి లాభాలు పొందుకుంటున్నాం, అలాగనే ఎంత నష్టపోతున్నాం అనే విషయాలని మనం బైబిల్లో ఉండేటువంటి లేఖనాల ద్వారా గమనిద్దాం. ఎంతోమంది దాని మీద ఆధారపడి, ఎంతోమంది దాన్ని ఆశించి, ఎంతోమంది తమ యొక్క ఆశీర్వాదాలను కోల్పోయారు, తమ యొక్క ప్రాణాలను కోల్పోయారు. అంతేకాదు కానీ తమ యొక్క ఇంటి వారిని, కుటుంబస్తులను, వారి బంధుమిత్రులను కూడా కోల్పోయినటువంటి వారు మనం బైబిల్లో గమనించవచ్చు. అంతేకాదు కానీ ప్రియా దేవుని సంగమా, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం కూడా ఆ విషయాలను గమనిస్తూ ఉంటాం. మన యొక్క కుటుంబాల్లో, అలాగే మన యొక్క సరౌండింగ్స్లో చాలామంది అలాగున ధనం మీద ఆశ కలిగి నశించినటువంటి వారిని మనం గమనిస్తూ ఉంటాం. ప్రియా దేవుని సంగమా, ఎందుకంటే ఈ ధనమే అందరినీ స్నేహితులుగా చేస్తుంది. ఈ ధనమే మనకు ఎవ్వరు లేని వారిగా చేస్తుంది. ఈ ధనమే
మనకు భయాన్ని కలిగిస్తుంది. ఈ ధనమే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ ధనమే మనకు అన్ని రకాలుగా ప్రతీదీ మనకు కలిగించి మళ్ళీ లేమిలోనికి మనల్ని నింపేస్తుంది, కలిమిలోనికి మనల్ని త్రోసేస్తుంది. ఇలా ధనం అనేది ఏలుబాటులో ఉన్నట్లుగా మనం లోకంలో గమనించవచ్చు అన్నమాట. ఎందుకంటే ప్రియా దేవుని సంగమ, ధనాన్ని బట్టే మనం మనుషులని కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఉన్నవారని, లేనివారని, మధ్య రకపు వారని, ఇలా రకరకాలుగా మనం ఈ యొక్క లోకంలో మాట్లాడుతూ ఉంటాం. ప్రియా దేవుని సంగమ, మనం గమనించినట్లయితే, దేవుని విషయంలో మనం గమనిస్తే, ఆత్మీయంగా ఈ ధనాన్ని మనం గమనించినట్లయితే, దేవుడైతే ఈ ధనాన్ని లెక్క చేయట్లేదు. దేవుడైతే ఈ ధనంకి విలువ ఇవ్వట్లేదు. దేవుడైతే ఈ ధనం తట్టు అసలు చూడట్లేదు అన్నమాట. ప్రియా దేవుని సంగమ, మనం బైబిల్లో మనకు తెలిసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ధనవంతుడు, లాజరు. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి మనం అనేక మార్లు బైబిల్లో చదివి ఉంటాం. అనేకులు ఆ పరిచర్య చేస్తూ ఎంతోమంది దైవజనులు వారి గురించి మనకు చక్కగా వివరించడాన్ని మనం గమనించుంటాం. ప్రియా దేవుని సంగమ, దేవుడు ఎవరిని లక్ష్య పెట్టాడు? దేవుడు తన కుడిపార్శ్వమున ఎవరికి స్థానాన్ని ఇచ్చారు మనకు తెలుసు. ప్రియా దేవుని సంగమ, మనలో ఉండేటువంటి మన మాట తీరు మారడానికి, మన ఆలోచనలు మారడానికి, మన తలంపులు మారడానికి కారణం ఏమిటంటే లోకపరంగా ధనమే. ధనం ఉన్నప్పుడు ఒకలాగున, ధనం లేనప్పుడు ఒకలాగున మన ప్రవర్తనని మనం గమనించవచ్చు, మనల్ని మనం పరిశీలించుకొనవచ్చు. ఈ యొక్క సమయంలో మనం ఒకసారి అలాగున పరిశీలించుకుందాం. ఒకప్పుడు మన జీవిత శైలి ఎలా ఉంది, మరే ఇప్పుడు ఎలా ఉంది అని మనం చూసుకున్నట్లయితే మనకు కొంత తేడా కనిపిస్తుంది. ప్రియా దేవుని సంగమ, ఆ తేడా దేని వలన వచ్చింది అంటే ధనము వలనే. ప్రియా దేవుని సంగమ, అది మన వలన ఎలాగైనా నడిపిస్తుంది. ప్రియా దేవుని సంగమ, ఎప్పుడైతే మనము ధనానికి విలువిస్తామో ఆత్మీయుల్ని కోల్పోతాం. ప్రియా దేవుని సంగమ, అలాగున మనం ఉండకూడదని అనేకుల్ని ఉదాహరణగా మనకు బైబిల్లో చూపించున్నారు. ప్రియా దేవుని సంగమ, మనం గమనించినట్లయితే అనేకులు దాని వలన సమస్తాన్ని కోల్పోయారు, బంధుత్వాన్ని కోల్పోయి ఉన్నారు. అనేకులు ఎంతోమంది దాని వలన నశించిపోయినటువంటి వారిని బైబిల్లో చూడొచ్చు. బైబిల్ అంతా మనం చూస్తే ఇలాంటివి ఎన్నో విషయాలను మనం గమనించవచ్చు అన్నమాట. ఏసేపు జీవితంలో ఏసేపు కూడా అంతే, ఆ ధనానికి అమ్ముడుపోయాడు. ప్రియా దేవుని సంగమ, ఈర్ష్య ద్వేషాలు ఆయన మీద వారి బంధువులే ఉంచుకొని, వారి అన్నదమ్ములే ఉంచుకొని ఏసేపుని అమ్మివేయడం జరిగింది. ప్రియా దేవుని సంగమ, కానీ వారిలో ఉండేటువంటి విశ్వాసం ద్వారా తిరిగి మళ్ళీ ఎవరైతే తనను అమ్మివేశారో, ఎవరైతే తనను వద్దనుకున్నారో వారే ఏసేపు యొక్క కాళ్ళ దగ్గరకు రావడాన్ని గమనించవచ్చు. మనం ఆ యొక్క లేఖన భాగాలను గమనించినప్పుడు ఆ విషయాలు మనం చూడొచ్చు. ప్రియా దేవుని సంగమ, ఇలాగున అంత దేనికి మనకు యేసు ప్రభు శిష్యులైనటువంటి వారిలో ఒక శిష్యుడు కూడా ధనానికి అమ్ముడుపోయాడు. ఆ యొక్క సమాజంలో ఉండేటువంటి ఆ శాస్త్రీయులు చెప్పినటువంటి మాటలకు లోబడి ఎలాగునైనా దేవుణ్ణే ఆయన వారికి అప్పగించేశాడు. ప్రియా దేవుని సంగమ, ఎలా జరిగింది ఇది, ఎందుకు జరిగింది ఇది మనం గమనించినట్లయితే ధనాపేక్ష. ధనం అలాగున మన చేత చేపిస్తుంది, అలాగున మన చేత మాట్లాడిస్తుంది, అలాగున మన చేత సమస్తాన్ని కోల్పోయేటట్లు చేయగలిగే శక్తి సామర్థ్యాలు ధనానికి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అందువల్లనే ఆ యొక్క యోధా ఏం చేశాడు, కొన్ని బంగారు నాణ్యాల కోసం, ఆ ధనం కోసం దేవుణ్ణే వారికి అప్పగించి పాపం చేసినట్లుగా మనం గమనించవచ్చు. కానీ ఆ పాపానికి కలిగినటువంటి శిక్ష ఏమిటో కూడా మనం ఆలోచించాలి. ఆయన ఏం చేశాడంటే అలా చేయడం వల్ల తనకు తానుగా ఉరిని కొని తెచ్చుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే మనకు తెలియకనే దాని మీద మనకు ఆశ కలిగి, మనకు తెలియకనే
దానికి సంబంధించినటువంటి శిక్షణ కూడా మనం కొని తెచ్చుకుంటామని ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు ఈ యొక్క ఆమ్, ఆమ్, వాక్యాన్ని బట్టి మనకు చాలామంది బైబిల్లో ఉన్నారు. వారందరిని మనం ఈ ఉదయకాల సమయంలో మన జీవితానికి ఒక మాదిరికరంగా గుర్తు చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో నేను ఎవరిని గురించి ఆమ్, ధ్యానించబోతూ ఉన్నానంటే ఆకాను జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆకాను ఎలా ఉంటున్నాడు, ఆకాను యొక్క జీవితంలో ఆయన ఏం కోల్పోయాడు, ఆయన ద్వారా మనకు ఎలాంటివి పాఠం వస్తుంది అనే విషయాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో గమనిద్దాం. ఆకాను తన జీవితంలో ఏం చేశాడు? ఇజ్రాయెల్ ప్రజలంటే దేవుడు ఎంతో ప్రేమించినటువంటి ప్రజలు. ఆయన సొత్తుగా, ఆయన జనాంగంగా ఆయన చేసుకుంటూ ముందుకు కొనసాగాడు. అలాంటి ప్రజలు వారిని మోషే నడిపించాడు. మోషే 40 సంవత్సరాలు ఆయన కనాను దేశం కోసం నడుస్తూ ఉన్నాడు. ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశం కోసం వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రయాణం చేస్తున్నటువంటి ఆ సమయాల్లో వారి వస్త్రాలు, వారి యొక్క చెప్పులైతేనేమి, వారికి కావలసినటువంటి సమస్తాన్ని దేవుడు అలాగనే వాటిని వారు మార్చలేదు. వాటిని ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళు మళ్ళీ నూతనంగా ధరించలేదు. అవి చిరిగిపోలేదు. అవి అలాగున దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలాగున వారి ప్రయాణంలో వారికి కావలసినటువంటి సమస్తాన్ని చేకూర్చి ముందుకు నడిపించినట్లుగా మనం గమనించవచ్చు. ప్రియా దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అలాగున వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మోషే యొక్క ఆ యొక్క కాలం గడిచిపోయినది. మోషే మరణమైన తరువాత మనం గమనిస్తే యెహోషువ తిరిగి మళ్ళీ ఆ జనాంగాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆ యొక్క సమయంలో వారు యెరికో పట్టణాన్ని జయించడం కోసం మొదటిగా యెరికో పట్టణాన్ని జయించి ముందుకు కొనసాగాలి వారు. ఆ సమయంలో వారు యెరికో పట్టణాన్ని జయించారు. కానీ వారు వివిధ ప్రాంతాలను జయించేటప్పుడు వారికి ఉన్నటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, ఆ ప్రాంతాన్ని జయించేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా వారికి సొంతమయ్యేది. ఆ ప్రాంతాన్ని జయించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని వారు తీసుకునేవాళ్ళు. అలాగున జరుగుతూ ఉండేది ఆ రోజుల్లో. దేవుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలు అడిగిన ప్రతిదీ కూడా ఇస్తూ వస్తున్నాడు. మన్నా దగ్గర నుంచి ప్రతిదీ వారికి దయచేస్తూనే ఉన్నారు. అప్పటికీ వారు నసుక్కుంటూ వారు రకరకాలుగా మూలుగులతో కూడినటువంటి అపహాస్యపు మాటలు మాట్లాడినప్పటికీ దేవుడు రకరకాలుగా వారు చేయుచున్నటువంటి కార్యకలాపాలను బట్టి శిక్షిస్తూ మళ్ళీ క్షమిస్తూ ఇలాగున వారి ప్రయాణం కొనసాగుతూ ఉంది. ప్రియా దేవుని సంగమా, కానీ దేవుడు యెరికో పట్టణాన్ని జయించేటప్పుడు గమనించినట్లయితే ఆ యొక్క పట్టణాన్ని దేవుడు శపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు శపితమైనదిగా దేవుడు చేయడం జరిగిందన్నమాట. ప్రియా దేవుని సంగమా, అందుకనే ఇజ్రాయెల్ ప్రజలకు ఒక మాట చెప్పడం జరిగింది. ఆ మాట ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా శపితమైనది కాబట్టి ఆ యొక్క ప్రాంతాన్ని మీరు జయించినప్పుడు అక్కడ ఉన్నటువంటివి వేటిని కూడా తాకకూడదు అని ఒక ఆజ్ఞ ఇవ్వడం జరిగిందన్నమాట. ప్రియా దేవుని సంగమా, అలాగున ఆ యొక్క ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞను వారు మర్చిపోయారు. అందరూ మనము అనుకుంటూ ఉంటాం, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలి అని, వారి జీవితాల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరాలని మనం అనుకుంటాం. కానీ మనకు పుట్టినటువంటి బిడ్డలు 2 కావచ్చు, 3 కావచ్చు, 5 మంది కావచ్చు, అందరూ ఒకే రకమైనటువంటి ఆలోచనలో ఉండరు. అది మనకు తెలిసినటువంటి విషయం అన్నమాట. అలాగున ఇజ్రాయెల్ ప్రజల్లో అందరూ ఆ మాటకి ఒబే అయ్యారు, తల వంచారు. దేవుడు చెప్పింది మనం చేయాలా అని అనుకున్నారు. కానీ ఒకరు మాత్రము ఆ యొక్క మాటను, ఆ ఆజ్ఞను తప్పినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ప్రియా దేవుని సంగమా, కర్మీ కుమారుడు అయినటువంటి ఆకాను
ఆ యొక్క మాటకు లోబడలేదు. ఎందుకంటే అందరూ విన్నారు కదా, అందరూ పాటిస్తున్నారు కదా, నా ఒక్కడికి ఏంలే, నన్ను ఎవరు చూడలేదులే, నేను చేస్తే ఏముందిలే అని ఒక టూకీగా కొట్టివేశాడు అన్నమాట. ఏం కాదులే, ఏమవుతుంది, నేను ఎంత తీసుకుంటాను, లేదా నేను ఎన్ని వస్త్రాలు తీసుకుంటాను అనేసి ఎంతో ఈజీగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మితిమీరి ధనం మీద ఆశ కలిగినటువంటి వ్యక్తిగా ఆకాన్ని మనం గమనించవచ్చు. ప్రియా దేవుని సంగమా, మనకు ఒక మాట మనం గమనించినట్లయితే బైబిల్లో అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. అందుకే లోకంలో ఒక లోకోక్తి ఉంది, కడవడైననేమి కర్మపాలు అని పాలు మీద ఒక మాట ఉన్నది. ఇప్పుడు కొద్దిగా కడవడు పాలు ఎవరిస్తారు, గాడిదిస్తుంది. అన్ని పాలు, ఆ పాలని మనం వేస్ట్ అన్నమాట అవన్నీ. కానీ ఆవిచ్చ గంగిగోవు పాలు గరటెడైనను చాలు. 1 లీటరో 2-3 లీటర్లో ఇచ్చేటువంటి ఆ పాలు ఎంతో శ్రేష్టం. ఎక్కువగా ఇచ్చేటువంటి పాలు వల్ల లాభం లేదు. ఎందుకంటే వాటి వల్ల మనకు ఆకలి తీరదు, దప్పిక తీరదు. మరి ఎందుకవి? కాబట్టి ప్రియా దేవుని సంగమా, అన్యాయం చేత ఎంతో ధనం వస్తుంది, ఎంతో పేరు వస్తుంది, కానీ దానివల్ల మనకి ఎలాంటి లాభం ఉండదు, భయం ఉంటుంది, ఆశీర్వాదాలను కోల్పోతాం. కానీ నీతితో కూడినటువంటి ఒక్క అవమానమైనా కూడా అది మనకు లాభమే. ప్రియా దేవుని సంగమా, అలాగున మనం గమనించవచ్చు. కానీ ఆకాను మాత్రం నన్నెవరూ చూడలేదులే, ఈజీగా దాన్ని అనుకున్నాడు. ప్రియా దేవుని సంగమా, ఎప్పుడైతే అలా అనుకున్నాడో ఏం చేశాడంటే కొన్నిటిని దాచుకున్నాడు, తన గుడారంలోకి తీసుకుని వెళ్ళి వాటిని ఉంచుకోవడం జరిగింది. ఐశ్వర్యంతో అవి ఎప్పుడు కూడా మనం ముడిపెట్టుకోకూడదు. ఆకాను ఆ విధంగా శాపగ్రస్తమైనటువంటి దానిలో కొంత ఆయన దొంగిలించాడు. ప్రియా దేవుని సంగమా, ఈ దొంగిలించడం అనేది మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. మనం కూడా ఈ యొక్క దొంగిలితనం అనేది మనం చేస్తూ ఉంటాం. ఎలా అంటే దేవుని విషయంలో ఆత్మీయంగా మనం అందరం కూడా దొంగలమే. ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. మన యొక్క కష్టార్జితంలో నుంచి దశమ భాగం దేవునికి ఇవ్వాల. కానీ మనం ఏం చేస్తుంటాము, మన యొక్క ఇబ్బందుల నిమిత్తమై, మనకున్నటువంటి రకరకాలైనటువంటి అవి అవసరతల నిమిత్తమై మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. ప్రియా దేవుని సంగమా, కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దొంగతనం చేస్తూ ఉన్నామని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి దశమ భాగం గురించే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, నా జీవితంలో అలాగ జరుగుతూ ఉంది. మనం దేవుడి ధనాన్నే దొంగిలిస్తూ ఉన్నాం. దేవుడి ధనం మీదే మనం కన్ను వేసి ఉన్నాం. దేవుని ధనం మీదే మనం ఆశపడుతూ ఉన్నాం. దేవుని ధనం మీదే మన యొక్క అవసరతల్ని దానికి లింకప్ చేస్తూ ఉన్నాం. దానికి ఆ విధంగా చేయడం వల్ల మనం కూడా ఎన్నో ఆశీర్వాదాలని కోల్పోతున్నామని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆకాను ఏమి దొంగతనం చేశాడంటే ఆ యొక్క ఎరుకో పట్టణంలో దాన్ని జయించిన తర్వాత ఒక మంచి షీనారు వస్త్రాన్ని, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని ఇతను దొంగిలించినట్లుగా మనం గమనించవచ్చు. దేవుని సంగమా, అది కొంచెమే కదా. ఈ 200 తులాలు లేకపోతే 50 తులాలు అంటే ఒక 50 తులాలు, ఈ 200 తులాలు ఇవంతా కొంచెమే కదా. దీన్ని ఎవరు పట్టించుకోరులే. ఇంత మహాపట్టణంలో ఎవరు దీన్ని చూస్తారు, ఎవరు దీన్ని గమనిస్తారు, ఎవరు చూడరులే అనుకుని ఈ యొక్క ఆకాన్ని ఏం చేశాడంటే వాటిని దొంగిలించి తన యొక్క గుడారంలో ఒక గుంట త్రవ్వి అందులో వీటిని పూజ చేసినట్లుగా మనం గమనించవచ్చు. ప్రియా దేవుని సంగమా, ఆ సమయం అయిపోయింది. ఎరుకో పట్టణాన్ని జయించేసి ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో సంతోషంగా, ఎంతో
సాధించినట్లుగా వాళ్ళు అనుకొని దేవునికి చెప్పుకొని ఎంతో సంతోషించారు ఆ సమయంలో. తర్వాత ఆ యొక్క ఎరుకో పట్టణాన్ని జయించిన తర్వాత ఇంకొక పట్టణాన్ని కూడా వాళ్ళు జయించాలి. అది చాలా చిన్నది. హాయి అనేటువంటి పట్టణాన్ని బేతేలు దగ్గర నుంచి అది కొంత ముందుకు వెళ్ళినట్లయితే ఆ పట్టణం వస్తుంది. ఆ ప్రాంతం చాలా చిన్న ప్రాంతం హాయి. ఈ హాయిని కూడా వీళ్ళు జయించాలి. అప్పుడు ఆ హాయిలోనికి కొంతమంది వేగుల వారిని యెహోషువ ఆ ప్రాంతానికి పంపిస్తాడు. ఆ ప్రాంతాన్ని వెళ్ళి ఒకసారి చూడండి, అది ఎలా ఉంది, మనము ఎంత సైనికులతో ఆ పట్టణాన్ని మనం ముట్టడి వేయాలి, మనం దాన్ని జయించాలంటే ముందుగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి కదా అని చెప్పేసి యెహోషువ వేగుల వారిని ఆ ప్రాంతంలోనికి పంపిస్తాడు. ప్రియా దేవుని సంగమ, వేగుల వారు వెళ్ళి ఆ ప్రాంతాన్ని దర్శించి దాన్ని మనం జయించవచ్చు, అది చిన్న పట్టణమే కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు అని ఆ వేగుల వారు వచ్చి యెహోషువకు చెప్తారు. ప్రియా దేవుని సంగమ, అప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే అక్కడికి ఒక 3000 మందో లేకపోతే 2000 మందో వెళ్తే సరిపోతుంది కదా అనుకొని అంతమందిని మాత్రమే ఆ ప్రాంతానికి పంపిస్తాడు. కానీ ఆ ప్రాంతం ఆశీర్వదించబడినటువంటి ప్రాంతం అది. ఆ హాయిలో ఉండేటువంటి ఆ యొక్క సైనికులు ఆ వీరిని తరిమి కొట్టినట్లుగా, వీరిని చాలా మందిని ఇజ్రాయెల్ ప్రజల్ని వాళ్ళు హతమార్చినట్లుగా మనము అప్పుడు గమనించవచ్చు. ప్రియా దేవుని సంగమా, అప్పుడు యెహోషువ అనేకులు పెద్దలు దేవుని ఎదుట సాష్టాంగపడి వారు దేవునితో మొరపెట్టుకోవడం జరిగింది. ఏంటిది, ఎందుకు ఇలా జరిగింది, అది కొద్ది జనాభాతో కలిగినటువంటి ప్రాంతం కదా, ఎందుకు మన ఇజ్రాయెల్ ప్రజలు వారిని జయించలేకపోయారు, మన సైనికులు ఎందుకు భయపడ్డారు, ఏమి జరిగింది అనేసి యెహోషువ దేవుని యొక్క సన్నిధిలో గోజారుకుంటూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ పెద్దలందరూ అంగలారుస్తూ ఉన్నారు. ఎంతో వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు యొక్క యెరికో పట్టణంలో చేసిన దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అక్కడ చెప్పడం జరిగింది. ఒక శపితమైనటువంటి దానిని వారు దాన్ని తీసుకోవడం జరిగి ఉన్నది కాబట్టి వారు శాపగ్రస్తులుగా అయ్యారు అనే విషయాన్ని ఆ యొక్క ప్రార్థనా పూర్వకంగా యెహోషువ గ్రహించినట్లుగా మనం గమనించవచ్చు. ప్రియా దేవుని సంగమా, ఎప్పుడైతే ఆ విషయం తెలుస్తుందో, అయ్యో మా ఇజ్రాయేలు నశించిపోతారేమో, మరణానికి వాళ్ళు ఆ పాత్రులు అవుతారేమో అని యెహోషువ ఎంతో భయంతో ఆ మాటను ప్రజలందరికీ తెలియజేయాలని, ఎవరు ఎవరు అలా చేసినటువంటి వ్యక్తి ఎవరు, అలా చేసినటువంటి ఈ గోత్రపు వారు ఎవరు, ఏ కుటుంబీకులు ఇలాగున చేస్తున్నారు, ఈ విధంగా ఇజ్రాయెల్ ప్రజలు శాపగ్రస్తులు కావడానికి గల కారణం ఏ కుటుంబంలో ఉంది, ఏ గోత్రంలో ఉందో వెతకాలనేసి చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి యెహోషువ అందరికి కూడా ఆర్డర్ చేయడం జరుగుతుంది, రేపు ఉదయకాల సమయంలో మీరందరూ కూడా పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మనకెందుకు ఇలా జరుగుతూ ఉంది, అది చాలా చిన్న పట్టణం కదా, దాన్ని మనం ఎందుకు జయించలేకపోతున్నామని యెహోషువ ప్రజలందరితో మాట్లాడడం జరుగుతుంది. అలాగున చేసినప్పుడు ఆ ఉదయకాల సమయంలో అందరిని విచారిస్తూ ప్రతి గోత్రాన్ని చూసినప్పుడు యోధా గోత్రంలో ఈ యొక్క మచ్చ అనేది ఉంది, యోధా గోత్రంలో ఈ యొక్క పొరపాటు జరిగింది అని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారన్నమాట. ఎప్పుడైతే ఆ విషయాన్ని గ్రహిస్తారో ఆ యూదా గోత్రంలో ఏ కుటుంబీకులు, జబ్దీ కుటుంబీకులు, కర్మీ కుమారుడైనటువంటి ఆకాను అనేసి వాళ్ళు గుర్తించడం జరుగుతుంది. ప్రియా దేవుని సంగమ, ఇప్పుడు ఆకాన్ని ఏం చేయాలి, ఆకాను వల్ల ఇజ్రాయెల్ ప్రజలందరికీ శాపం వచ్చింది, ఆకాను వల్ల ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా నష్టపోతారు, వారు ఆ ప్రాణాలు విడవలసినటువంటి సమయం వచ్చిందని తెలిసి ఇంకా ఆకాన్ని వాళ్ళు నాశనం చేయాలి, వారి కుటుంబీకులందరిని కూడా నాశనం చేయాలనేటువంటి ఆ యొక్క ఉద్దేశానికి వస్తారు. ప్రియా దేవుని సంగమ, తర్వాత ఏం జరుగుతుందంటే ఆకాను కుటుంబీకులను అందరినీ కూడా వారందరూ కొట్టి వారిని
కాల్చివేసినట్లుగా మనం గమనించవచ్చు. ప్రియా దేవుని సంగమా, విసరించలేదు, కుటుంబాన్ని కూడా శిక్షించింది. ప్రియా దేవుని సంగమా, మన యొక్క పాప దోషాల వల్ల మనమే కాదు కానీ మన కుటుంబం మొత్తం దానికి బలయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రియా దేవుని సంగమా, మనం గమనించినట్లయితే మన దైనందినటువంటి జీవితాల్లో ఆకాన్ వలె మనం దొంగలంగా బ్రతుకుతున్నామేమో. ఏ విషయంలో మనం దొంగలంగా ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకున్నాం. ఉదయకాల సమయంలో ఆకాన్ అయితే ఆయన వెండిని ఆశించాడు, ఆకాన్ అయితే బంగారాన్ని ఆశించాడు, ఆకాన్ అయితే ధనాన్ని ఆశించాడు, ఆకాన్ అయితే వస్త్రాలు ఆశించి దొంగిలించినట్లుగా, దాచుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ప్రియా దేవుని సంగమా, మరే నా జీవితంలో మనం దేన్ని ఆశిస్తూ దేన్ని వదిలిపెడుతూ ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రియా దేవుని సంగమా, మనం దాన్ని ఆశించడం వల్ల, శపితమైనటువంటి దాన్ని మనం కోరుకోవడం వల్ల మనము నాశనం కావడమే కాకుండా మన కుటుంబం, మన యొక్క బంధుమిత్రులు వీరందరికి కూడా ఆ యొక్క శాపం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఉదయకాల సమయంలో ఆకాను యొక్క జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆకాను కుటుంబీకులు కాల్చివేయబడినటువంటి ఆ స్థలం ఆకోరు లోయగా దానికి ఒక పేరు అన్నమాట. అది ఒక శక్తిమైనటువంటి స్థలంగా మారిపోయింది. కాబట్టి ఒక శ్రమ, ఒక వారికి వచ్చినటువంటి ఆ యొక్క శ్రమ స్థలంగా మారిపోయింది అన్నమాట అది. ప్రియా దేవుని సంగమా, నా కుటుంబం అలాగున మారకూడదు, నా కుటుంబం అలాగున శాపాన్ని కొని తెచ్చుకోకూడదు. ప్రియా దేవుని సంగమా, మనం మన జీవితాల్లో ఏ విషయంలో దొంగిలింపబడుతున్నాం, ఏ ఏ వస్తువునో లేకపోతే దేనినో శపితమైనటువంటి దాన్ని మనం మన గృహంలో తీసుకొచ్చి పెట్టుకుంటున్నామేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. శపితమైనది అంటే బంగారమే కాదు, వెండే కాదు, ధనమే కాదు, వస్త్రమే కాదు, మన ఆలోచనలు కావచ్చు, మన తలంపులు కావచ్చు, మన మాట కావచ్చు, మన నడత కావచ్చు, ప్రతిదీ కూడా దేవునికి శక్తిమైనది కావచ్చు అన్నమాట. అట్లాంటివి మన జీవితాల్లో ఉన్నప్పుడు, అలాంటివి మన కుటుంబాల్లోకి మనం తెచ్చుకున్నప్పుడు మనం శాపగ్రస్తులంగా అవుతాం. కాబట్టి మనమే కాదు కానీ మన కుటుంబీకులందరూ శిక్షకు లోనవుతారు. ప్రియా దేవుని సంగమా, ఆకాను వలె కాక మన కుటుంబాలను మనము రక్షించుకుందాం. అందుకే యెషయా 1:16 ఇలా అంటున్నాడు, మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ప్రియా దేవుని సంగమా, అలాగున మనల్ని మనం ఏ రోజుకి ఆ రోజు పరిశీలించుకొని, పరీక్షించుకొని, మనల్ని మనం కడుక్కొని యేసు రక్తం ద్వారా మన ప్రతి పాపం నుండి మనల్ని మనము పవిత్రులుగా చేసుకుంటూ, దాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ విడిచిపెట్టి మనం దేవుని బిడలుగా జీవించాలని ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, మనలో ఉన్నటువంటివి ఏవైతే దేవునికి నిషిద్ధమైనటివిగా ఉన్నాయో అవి మనలో నుంచి తీసివేసుకొని మనల్ని మనం ప్రతిష్ఠించుకొని దేవుని దృష్టిలో జీవించాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనకు ముందుగానే మనం చేసినటువంటి పాపములు, మనం ఆదాము హవ్వ దగ్గర నుంచి జరిగినటువంటి ప్రతి విషయంలో వాటిని రూపుమాపడం కోసం, వాటిని శుద్ధీకరించడం కోసమే యేసుక్రీస్తు ప్రభువు మన మధ్యలోనికి వచ్చి ఆయన రక్తాన్ని మన కొరకు, మన పాపముల కొరకు ప్రతి రక్తపు బొట్టును చిందించి పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించులాగున మనకు స్వాతంత్రాన్ని ఇచ్చి ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, కాబట్టి మనం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకున్నాం, పరీక్షించుకొని మనలో ఉన్నవి ఏవైతే మన ఆలోచనల్లో, మన తలంపుల్లో ఉన్నవో వాటిని ఈరోజే వదిలిపెడదాం. ఒక ధనమే కాదు, ఆ దేవునికి ఇష్టం లేనటువంటి ప్రతి మాట్లాడినటువంటి లేఖన భాగాలు మన మిక్కిలి వినికిడిలో మనల్ని అవి
ఒకసారి మనల్ని మనము పరిశీలించుకునేటట్లు చేస్తూ ఉన్నాయి. అవి ఆశీర్వదించబడి ఈ రోజంతా మనం వాటిని ధ్యానించుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఆమేన్. దేవుడు చిన్న ప్రార్థనతో ముగించుకుంటున్నాను. ఆమేన్. దేవుడు మనకిచ్చినటువంటి లేఖనాలు మన జీవితాల్లో ముందుకు కొనసాగింపు చేయులాగున ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాలో ఉండేటువంటి ఆ లోపాలని నేను కూడా తీసివేసుకొని దేవునికి ఇష్టకరమైనటువంటి బిడ్డగా జీవించాలని, దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండుటకు మనం ప్రయత్నిస్తూ ముందుకు కొనసాగాలని దేవునికి మొరపెట్టుకుంటూ తెలియజేసుకుంటూ ఉన్నాను. యేసుక్రీస్తు నామంలో వీటిలన్నిటిని పెట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో కనిపించే నీ పాదాల దగ్గర కొనియాడేటి ధన్యతనిచ్చినందుకే మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములుగాను హానికరములైన గాను అనేక దురాశలోను పడుదురు. అటువి మనుష్యులను నష్టంలోను నాశనంలోను ముంచివేను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునిరి. అవును ప్రభా, ఈరోజు మీరు ఆకాను గురించి మాట్లాడి ఉన్నారు ప్రభా. ఆశతో పాపం చేసిన ఆకాను. అవును తండ్రి, దేవుని మాట లెక్క చేయకుండా తండ్రి మోషే చెప్పినా వినకుండా ఒక మంచి షినారు పై వస్త్రము, 200 తులముల వెండిని, 50 తులముల వస్త్రము, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మని ఆశించి ప్రభా ఎవరు చూడలేదని తండ్రి దేవుడు స్ట్రిక్ట్ గా చెప్పినా, ఇదిగో మీకు ఎరుకొని ఇవ్వబోతున్నాను, దాన్ని శపించాను, అందులోది మీది ఎవరు ఆశించవద్దని చెప్పిన మీ మాటకు లోబడకుండా ఎవరు చూడలేదని, ఎవరు గమనించట్లేదని దాచిపెట్టేశారు. ఇదిగో ప్రభా, ఈరోజు మా జీవితాలను మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నాం. అవును తండ్రి, మావి కానివి మేము ముట్టుకోవద్దు తండ్రి. మాకు కావాలంటే అవి మీరు ఖచ్చితంగా మాకు ఇస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. మాకు సంబంధం లేనిది, మాది కాని చోట్లకు, కాని ప్లేసెస్కు మేము వెళ్ళకూడదు తండ్రి. అయా ఆశతో ధనాపేక్షతో తండ్రి మా యొక్క భక్తి జీవితంలో విశ్వాసములో తండ్రి పడిపోవడానికి చాలా ఈ ధనము అడ్డుగా ఉంటుంది కనుక తండ్రి, ఇదిగో నాయన మేము అటువంటి విషయాల వైపు వెళ్లకుండా తండ్రి ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ప్రభువా నీతిగా, న్యాయంగా, యథార్థంగా చెడుతరమును విసర్జించిన వారిగా యోబు వల్లే మేము ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మేము కలిగి ఉన్నది ఏదినైనా మీ సన్నిధికి రాకుండా అడ్డుగా ఉండకూడదు ప్రభా. అది ధనము కావచ్చు, బంగారం కావచ్చు, ఎండు కావచ్చు, వస్తు వాహనాలు కావచ్చు, ఏదైనా సరే ప్రభా మీ సన్నిధికి అడ్డుగా రావడానికి వీల్లేదు తండ్రి. సహాయం చేయండి. ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ప్రభా ముందుకు సాగిపోయే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అయితే ప్రభా మేము బ్రతుకుతున్నప్పుడు ఎంతో కొంత మాకు ధనము కావాలి ముందుకు సాగాలంటే, కానీ ఉన్న దాంట్లో తండ్రి మేము ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ మా పనులను స్థిరపరిచి, మా చేతి పనులను తండ్రి మీరు దీవించి ప్రభా మాకు ఎంత అవసరమో అంత మట్టుకే అగూరు చేసిన ప్రార్థనలాగా ఎక్కువద్దు తక్కువద్దు అయ్యా, ఆ విధంగా మాకు ఎంత అవసరమో అంత మాకు ముందుకు వచ్చి భక్తి జీవితంలో ముందుకు సాగిపోయే చివరి వరకు మీతోనే ఉండే కృపను, అటు ధన్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. చక్కగా వాక్య భాగనాలు చెప్పిన మీ దాసురాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డను దీవించండి, వారిని వారి కుటుంబాన్ని చేస్తున్న పనుల్లో, ప్రయాణాల్లో, పరిచర్యలో, ప్రతి విషయాల్లో మీరు అయా ముందుండి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. ఇంకన్నా తండ్రి మీ మాటలను ధ్యానించడానికి అనేకమైన సత్యాలు, మర్మాలు ఆ బిడ్డ ద్వారా మాకు తెలియజేయడానికి ఆ బిడ్డకు మంచి కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అలాగే తండ్రి ఈ వాక్యం విన్న మా అందరినీ తండ్రి అయా ఈ వాక్యం మా జీవితాల్లో ఫలించాలి, ఫలభరితమైన జీవితం జీవించే కృప మాకందరికీ దయచేయమని మా అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి.
ఆమేన్. ఆమేన్. ఆమేన్.